BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా, ఏ మనిషికైనా కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. కడుపు నిండా తిండి ఎలాగైనా వస్తుందేమో కానీ కంటి నిండా నిద్ర మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. నా దగ్గర బోల్డ్ అన్ని కోట్లు ఉన్నాయి, నిద్ర రా అంటే నిద్ర వచ్చేది. పోనీ డబ్బుంది కదా, నిద్రని కొనుక్కుందామంటే అది కూడా సాధ్యమయ్యే విషయం కాదు. నిద్ర గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటాడేమోనని అనిపిస్తుంది. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మనలాగా సాధారణ పౌరులు. మనం దేశ సరిహద్దుల్లో సైన్యం కాపలాగా ఉన్నారన్న ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతాం. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. తన ప్యాలెస్ చుట్టూ దాదాపుగా 1000 మంది పోలీసులు కాపలాగా ఉన్నారన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఒక్క పోలీసులు మాత్రమేనా, బోలెడని చెక్ పోస్టులు, వందల కొద్దీ సెక్యూరిటీ పరికరాలు, ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా బారికేడ్లు, ఇక ఆయుధాల సంగతి సరే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఈ సదుపాయాలు ఉండేవి కాబట్టి ఆయన హాయిగా నిద్రపోయేవారు. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. మరి ఆయన ఇక హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోగలరా? గతంలో జగన్ ఇంటి ముందు నుంచి సాధారణ పౌరులు ప్రయాణించడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. జగన్ ఇంటి ముందు ఉన్న రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని అధికారులు తొలగించారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ రోడ్లో హాయిగా ప్రయాణం చేయవచ్చు. హై సెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగంగా ఉన్న ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా సరే అనుమతి లేకుండా వాహనాలతో జగన్ ఇంటి చుట్టూ ఉన్న రోడ్లలో ప్రవేశిస్తే వాటిని ఆపటానికి 2 టైర్ కిల్లర్లు, 4 నేలలో నుంచి పైకి లేచే హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని తొలగించారు. జగన్ ఇంటి దగ్గర భద్రత కోసం అన్నట్టుగా ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. జగన్ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు మొత్తం తీసేశారు. అలాగే మొన్నటి వరకు జగన్కి సెక్యూరిటీగా ఉన్న దాదాపుగా 1000 మంది పోలీసుల స్థానంలో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే మిగిలింది. జగన్ ఇంటి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది కోసం అనుమతి లేకుండా నిర్మించిన పక్కా గృహాలను, గవర్నమెంట్ ఖర్చుతో జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా త్వరలో తొలగిస్తారు. మరి ఇంతకాలం ఇంత సెక్యూరిటీ హడావిడి ఉంటే తప్ప జగన్ నిద్రపోయేవారా కాదు. మరి ఇక ముందు జగన్కి ఎలా నిద్రపడుతుందో ఏమో.